ముక్కలను వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చిన్న ముక్కలుగా కోసి ఉంచుకున్న క్యారెట్, బీన్స్ కూడా వేసి కలుపుకోవాలి. అలా బాగా కలిపిన తర్వాత ఉడకబెట్టి ఉంచుకున్న నూడిల్స్ను వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నూడిల్స్ బాగా కలపాలి, మాడిపోకుండా మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మసాలా, సాల్టు, కారం, వైట్ పెప్పర్ అన్నీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత